దేశాల్లో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తుంది గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు గురించి. భారతదేశం యొక్క అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో భాగమైన గ్రేట్ నికోబార్ ద్వీపం ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దదిగా ఉంది. దేశానికి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇది. ఇక్కడ భారత ప్రభుత్వం 72,000 కోట్ల విలువైన సివిల్ మరియు మిలిటరీకి ఉపయోగపడేలా ఎయిర్పోర్టు, 450 మెగావాట్ల పవర్ ప్లాంట్ మరియు స్మార్ట్ టౌన్షిప్ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మలక్కా జలసంధికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గానికి సమీపంలో ఉంది. ఈ స్ట్రైట్ గుండా రోజుకు సుమారు 40% గ్లోబల్ వాణిజ్యం మరియు 80% చైనా ఆయిల్ దిగుమతులు జరుగుతాయి. చైనా తన వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమం ద్వారా హిందూ మహాసముద్రంలో తన ప్రభావాన్ని విస్తరిస్తుంది. గ్రేట్ నికోబార్ నుండి చైనా నావికాదళ కదలికల్ని సమర్థవంతంగా మనం పర్యవేక్షించవచ్చు. భవిష్యత్తులో ఇది యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా దళాలతో సమన్వయంగా సులభంగా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశాన్ని హిందూ మహాసముద్రంలో ఒక బలమైన శక్తిగా నిలబెడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా దీని మీద ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా మోదీ ప్రభుత్వం అడుగు ముందుకేస్తుందని.